పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సారేరు పెక్కాల పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది. కేజీఎఫ్ తర్వాత ఏర్పడిన భారీ అంచనాల మధ్య ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంతకు మించి వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు తొలి రోజు అదరగొట్టేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్షన్లు మామూలుగా లేవు. శుక్రవారం ఒక్కరోజు మొత్తం మీద 175 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. వాటిలో దేశీయంగా 135 కోట్లు వసూలు కావడం గమనార్హమని చెప్పొచ్చు. ఇండస్ట్రీ ట్రాకింగ్ సైట్ సాక్నిల్ కథనం ప్రకారం దేశీయంగా అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ 49 కోట్లు కాగా శుక్రవారం ఒక్కరోజే 60 కోట్లు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో చిత్రీకరించారు. భారత్లో ఆన్లైన్ బుకింగ్స్ 42 కోట్లు దాటాయి. తొలి రోజు ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్స్ కలిపి 180 కోట్లు ఉంటాయని భావించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 కోట్లు వసూలు చేస్తే భారత్లో బాక్సాఫీస్ దగ్గర 135 కోట్లు వసూలయ్యాయి. ఈ రోజు వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సాలార్ చిత్రము మొదటి రోజు దాదాపుగా కూడా 185 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ హైయెస్ట్ కలెక్షన్లు అని అనుకోవచ్చు. ఇక వీకెండ్ కావడంతో కూడా అందులో క్రిస్మస్ అడ్వాంటేజ్ తీసుకొని కూడా ఈ యొక్క చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోపించడం ఖాయమని చెబుతున్నారు. సో ప్రభాస్ యొక్క సాలార్ యొక్క చిత్రంపై మీ కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.